బీఆర్ఎస్ రోజురోజుకు బలహీనపడుతున్న పార్టీగా మారిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పై కేటీఆర్ అవాస్తవ ప్రచారం చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉంచుతున్నారని, అందుకే బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారని చరణ్ యాదవ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పథకాలను అమలు చేస్తూ ప్రజలకు న్యాయం చేస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మీరే అత్యధిక స్థానాలు గెలిచే అవకాశం ఉంటే ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లు జరుగుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదు? మొన్న జరిగిన కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు. అదే కాకుండా కంటోన్మెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం 3వ స్థానాన్ని పరిమితమైన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో 9 మంది ఎంపీలు ఉంటే 9 మంది ఎంపీలు కోల్పోయిన పరిస్థితి. 7 స్థానాల్లో 3వ ప్లేస్ పోయిన పరిస్థితి. 2 స్థానాల్లో మాత్రమే సెకండ్ వచ్చిన పరిస్థితి. ఎమ్మెల్యే ఎలక్షన్ లో 37% ఓటు బ్యాంక్ 23% పరిమితమైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఇప్పటి కనీసం పార్టీ కమిటీ లేని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ కొట్టుమిట్టాడుతా ఉంది. పార్టీ కమిటీ లేచినట్లయితే రాని వాళ్ళు ఎక్కడ పార్టీ మారుతారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అతలాకుతలం అవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్ లో పోటీ చేసి అత్యధిక స్థానాలు గెలుస్తామని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజు బలహీన పడుతుంది కాబట్టి పోటీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అదే కాకుండా రేపు గ్రామాల్లో పోతే తెలంగాణ సమాజం తన్ని తరుముతారు. ఎందుకంటే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆనాడు 9 సంవత్సరాల కాలంలో మీరు ఉన్నప్పుడు 2 సార్లు ఎలక్షన్ జరిగితే బీసీలకు 34% రిజర్వేషన్ 23% తక్కువ చేసి ప్రతిసారి 13,000 మంది బీసీలకు రాజకీయ అవకాశాలు తక్కువ చేసిందే మీరు. అంటే 2 సార్లు అంటే 26,000 మంది బీసీలను